మరోవైపు కొండా సురేఖ వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఫైర్ అయ్యారు. శ్రీరాముడిని కాంగ్రెస్ వాళ్లు నమ్మరని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సీఎం ఆలోచన చేయాల్సిందిగా ఆయన సూచించారు. దేవాదాయ శాఖ మంత్రి అంటే దేవుడి మీద భక్తి, పవిత్రత ఉండాలి. అలాంటి వాళ్లనే మంత్రి చేయాలంటున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆ సనాతన ధర్మం కానీ హిందూ ధర్మం పైన ఎప్పటికప్పుడు కూడా హాట్ కామెంట్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం తాజాగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలపై మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎప్పటికప్పుడు కూడా అటు హిందూ ధర్మం పైన సనాతన ధర్మం పైన ఎప్పటికప్పుడు ఎవరొకరు హాట్ కామెంట్ చేస్తూ ఉన్నారు. తాజాగా తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఈ విధమైనటువంటి కామెంట్ చేయడం ఏ విధంగా చూస్తారు? జై శ్రీరామ్ అంటే పైనుంచి డబ్బులు పడతాయనేటటువంటి కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకు జై శ్రీరామ్ అంటే వాళ్ళకు ఒక రకమైనటువంటిగా ఒంటి మీద జరిబాకుతున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళకు జై శ్రీరామ్ మీద నమ్మరు. వాళ్ళు మొత్తం నమ్మేది కేవలము అపీజ్మెంట్ పాలిటిక్స్. రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, కాంగ్రెస్ ముస్లిం అంటే వాళ్ళకు ముస్లిమ్స్ ప్రేమ ఎక్కువ. అందుకే శ్రీరాముడిని అవమానపరిచినా ఏది చేసినా కూడా వాళ్లకు మమ్మల్ని ఎవరేం చేయర్లే, హిందువులు ఎప్పుడు కూడా ఏం మాట్లాడలే అనే భావన వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇటువంటి కామెంట్ చేస్తున్నారు. తర్వాత వీరికి కేవలం డబ్బు తప్ప వేరే ఆలోచన లేదు. వీళ్ళకు డబ్బు రాలుతాయనంటే వీళ్ళకి డబ్బు రాలాలే, తుపాకీ పెట్టి డబ్బులు వసూలు చేయాలి. ఇవేనా రాజకీయం అంటే? భక్తి ఉంటుంది, కొంతమందికి శ్రద్ధ ఉంటుంది, కొంతమందికి నమ్మకాలు ఉంటాయి. ఆ నమ్మకాలను ఎప్పుడైనా సరే వారి యొక్క భావాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తే, వారికి గాయపరిచే ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకోరని విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక దేవాదాయ శాఖ మంత్రి అయ్యుండి ఈ విధంగా మాట్లాడారు. మరి మీరు ఏమన్నా ఆమెను దేవాదాయ శాఖ మంత్రి నుంచి ఏమైనా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తారా? అది వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ థింగ్, దేవాదాయ శాఖ మంత్రి ఎప్పుడైనా సరే వాళ్లకు దేవుడి మీద నమ్మకం ఉండాలి, ఒకటి పవిత్రత ఉండాలి. అటువంటి వాళ్ళని ఈ యొక్క మంత్రికి చేయాలి. అది వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ నిర్ణయం చేసుకోవాలి. మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఎవరికి భక్తి ఉన్నది, ఎవరికి నిబద్ధత ఉన్నది, ఎవరికి ఈ యొక్క శుద్ధత ఉన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ మేమెందుకు అడుగుతాం? అది సార్, మనం గతంలో చూసాం, కేసీఆర్ హిందువులు బొందుగాళ్ళు అన్నారు, హిందువులంతా కూడా ఇంటికి పంపించారు. ఇప్పుడు స్టాలిన్ కూడా సనాతన ధర్మాన్ని అవమానపరిచారు, ఆయన కూడా ఇంటికి పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి కామెంట్ చేసిన వాళ్ళంతా కూడా ఇంటికి పరిమితం అవుతున్నారు. తెలంగాణ రేపు వీళ్ళ ఇళ్ళకి పోవాల్సి ఉంది, వీళ్ళు ఇంటికి పోవాల్సి ఉందే. వీళ్ళందరూ ఎవరైతే మంత్రులు ఉన్నారో అందరూ ఇంటికి పోతారు, బీజేపీ ప్రభుత్వం వస్తుంది. ఓకే, థ్యాంక్స్ సార్. ఇది మన మొత్తానికి చూసుకుంటే కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ పైన హిందువులంతా కూడా బగ్గుమంటున్నారు. మరొకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా దీనిపైన స్పందించారు. ముఖ్యంగా ముస్లిమ్స్ పైన ప్రేమ ఉంది కాబట్టే ఇటువంటి వ్యాఖ్యలు, హిందువుల్ని అవమానపరుస్తూ కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్